మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీకా గారు రాసిన ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత మంచి వచనం కూడా అది. నాకు చాలా ఇష్టం. మీకా 2:13. ఈ దినాన 65వ నామము మనము ధ్యానిస్తున్న క్రమంలో, ధ్యానిస్తున్న వరుసలో 65వ నామం ప్రాకారములను పడగొట్టు దేవుడు. మన దేవుడు మన ఎదుట ఉన్న ప్రాకారములను పడగొట్టే దేవుడు. అంతేకాదు మన దేవుడు మన ముందు నడుస్తూ వెళ్ళే దేవుడు. చాలామంది ఏదో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు సహితం, విశ్వాసులు సహితం ఒకంత గిలి లేకపోతే భయం, ఈ సమస్య ఏమైపోతుంది అని మనశ్శాంతిని కోల్పోవడం, లేకపోతే టెన్షన్ పడడం, డిప్రెషన్లోనికి వెళ్ళిపోవడం, రకరకాల పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు. వారితోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దినాన ప్రాకారములను పడగొట్టే దేవుడు మన ముందు నడుస్తున్నారు. మరొకసారి చదువుదామండి. మీకా 2:13. ప్రాకారములను పడగొట్టే దేవుడు మనకు ముందుగా వెళ్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న మూయబడిన ఆ తలుపు లేకపోతే ఆ ద్వారాన్ని పడగొట్టి పగలగొట్టి ఆ ద్వారం గుండానే వారు వెళ్తున్నారు. ఎందుకంటే మనం ముందుగా పోవుచున్నవాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ప్రాకారాలను పడగొట్టే దేవుడు మన ముందు వెళ్తున్నారు. చదవండి అయ్యారు. వారి రాజు వారికి ముందుగా నడుచును. ఈ మాట చాలా ముఖ్యం. ఆయన మనకు రాజు. దేవునికి స్తోత్రం. మన రాజు 10,000లో అతి శ్రేష్ఠుడైన రాజు, రత్నవర్ణుడైన రాజు, ధవళవర్ణుడైన రాజు, ఆ రాజులకు రాజు, ఆ ప్రభువులకు ప్రభువు మన ముందు నడుస్తున్నారండి. ఆ సర్వాధికారము కలిగిన దేవుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సర్వాధిపత్యము కలిగిన గొప్ప దేవుడు మన ముందు నడుచుచుండగా ఇంకా శత్రువు అనేవాడు ఎవడు ఎటువంటి గేట్లు మూసిన, ద్వారాలు మూసిన, తలుపులు మూసిన యేసు నామమున అవి తెరవబడవలసిందే. మనకు విరోధముగా రూపించబడిన ఆయుధమును వర్ధిల్లనీయని దేవుడు, శాశ్వతమైన కృపతో మనలను ఆవరించి ఉన్న గొప్ప దేవుడు, పునరుద్ధానుడైన వాడు, మరణమును జయించినవాడు, గెలిచినవాడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, ప్రాకారములను పడగొట్టువాడు మన ముందుగా నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణాన్నే జయించాడు. ఆయన ఏ రాజు చెయ్యని పని మన రాజు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజును బట్టి మనం ఎంతైనా అతిశయించదగిన వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ఏ రాజుల గురించి చెప్పుకున్నా, ప్రపంచాన్నంతా జయించేసిన అలెగ్జాండర్ గారి గురించి చెప్పుకున్నా, చిన్న దోమకు ఆయన మరణించాడు. కానీ మన రాజు మరణాన్ని జయించి సమాధిని గెలిచి పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు మనకు రాజు. దేవునికి స్తోత్రం. ఆయన మన ముందెళ్తున్నారు. గుమ్మములు పడగొట్టి మనం దాంట్లో నుంచి దూచుకుని వెళ్ళిపోతాం. ఆయన మనకు రాజు. ఆఖరి మాట చదవండి అయ్యారు. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మన నాయకుడు యెహోవా. దేవునికి ఎవరెవరు ఈ దినాన్న దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నారండి. ఆ ప్రాకారాలను పడగొట్టే దేవుడు, నేను నాయకుడిగా ఉంటున్నాను, నేను రాజుగా ఉంటాను, నేను మీ ముందు నడుస్తాను అని అంటే మన భయం చేతనో, లేకపోతే మన యొక్క పరిస్థితులను బట్టో, మన ఆర్థిక స్థితిగతులను బట్టో, మన కుటుంబ సమస్యలను బట్టో, మన ఆరోగ్య సమస్యలను బట్టో ఆ ప్రాకారాలు పడగొట్టేవాడిని పక్కన పెట్టి, ఆ రాజును పక్కన పెట్టి, ఆ నాయకుడిని పక్కన పెట్టి ఇతర మనుషుల మీద ఆధారపడి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఈ దినమున ఆ చెడ్డ అలవాటు పోవునుగాక. మనకు ఏ సమస్య వచ్చినా
ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు, ఆ ప్రాకారములను పడగొట్టగలిగిన యేసుక్రీస్తు ప్రభువు మన ముందుండగా, ఆయన మన పక్షమునుండగా అసలు మనకు విరోధి ఎవడండి? అన్నిటినీ జయించిన వాడే మన పక్షమున ఉండగా ఇంక విరోధి ఎందుకుంటాడు? ఎదురుగా ఉన్నవారు విరోధి వలె, ఒకవేళ గర్జించు సింహము వలె, వాడు గర్జించు సింహము వలె కొంతమందిని మన ముందు పెట్టిన యోధా గోత్రపు సింహమే మన పక్షాన ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతామండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1, 2, 3 వచనం. అతని పక్షమున జనములను జయించుటకు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా స్వరం మీకు వినపడుతుంది కదమ్మా? అతని పక్షమున జనములను జయించుటకు దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. నీ చెయ్యి నా చెయ్యి, కుడి చేతిని పట్టుకున్నాడు. దక్షిణ హస్తంతో మన దక్షిణ హస్తాన్ని పట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుల నడికట్లు ఇప్పేస్తాడు. ద్వారములు వేయబడకుండా తలుపులు ఆటోమేటిక్గా తెరిచిపోతూ ఉంటాయి. మనం ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, మనం అడుగు పెట్టగానే ఒక సెన్సార్ ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్న ద్వారం అలాగ పక్కకి వెళ్ళిపోద్ది. ఆ గాజు గేట్ పక్కకి తప్పుకోవడం మనందరికీ తెలిసిందే. అది టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. బైబుల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసింది. ఆయన అడుగు పెడితే ద్వారాలు తెరుచుకుపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షాన ఉన్నాడు, మన హస్తాన్ని పట్టుకున్నాడు. భయపడవలసిన అవసరం లేదు. చదువుదాం. ఆయన మనకు ముందుగా వెళ్ళే దేవుడు, ప్రాకారాలను పడగొట్టే దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఐగుప్తులో నుంచి 30 లక్షల మంది కాల్బలమును సైన్యమును బయటకు తీసుకొచ్చిన దేవుడు, సైన్యములకు అధిపతి అయి వారు ముందు నడుచుచుండగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. బండ నుండి నీరొచ్చింది, ఆకాశం నుండి మన్నా వచ్చింది. వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తగులకుండా సైన్యములకు అధిపతి అయిన వాడు వారు ముందుండి వారి పక్షమును ఉండి వారిని నడిపించుచున్న దేవుడు శత్రు రాజులను సైతం హతమార్చి వారిని వాగ్దాన దేశంలో అడుగు పెట్టించిన గొప్ప నాయకుడు, సేనాధిపతి మన యేసుక్రీస్తు ప్రభు. చదువుదామండి. మెట్టగా ఉన్న స్థలాలన్నీ అంటే మనం వెళ్తున్న దారిలో ఎత్తుగా కొండల్లాగా ఉన్నాయన్నీ సరళమైపోతాయి. ఆ లోతుగా ఉన్నాయన్నీ లోతుగా ఉండి మన దాంట్లో జారిపడిపోకుండా అక్కడ ఉన్న భూమి పైకి లేపుతుంది. ఏదేమైనా కొండైనా లోయైనా సరళమైన మార్గం అయిపోతుంది. ఎందుకంటే మన ముందెళ్తున్న ఆయన సృష్టికర్త అయిన నోటి మాట చేత సమస్త భూగోళమును సమస్త సర్వ భూమండలం అంతటిని సృష్టించిన గొప్ప దేవుడు నడుచుచుండగా మనకిక ఏ ఇబ్బంది ఉండదు మన దారిలో. ఎందుకంటే ఎదురుగుండా ఆయన వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. రాజు వెళ్తున్నాడు, నాయకుడు వెళ్తున్నాడు. ఏమంటే ఆయన మన కుడి హస్తాన్ని పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆయన వెళ్తూ ఏం చేస్తారట? చాలా మంచి మాట. ఎత్తడి తలుపులు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న మీకా 2:13లో వారు తలుపులను బద్దలుగొట్టి దానిలో నుంచి వెళ్తారు. ఆ తలుపులు ఏం తలుపులు అంటే ఎత్తడి తలుపులు. ఎత్తడి తలుపులు. నువ్వు ఆర్థికంగా ఎదగకుండా ఏ తలుపులు ఇప్పటి వరకు నిన్ను బంధించి ఉన్నాయో, నీ సమస్యల్లో నుండి బయటికి రాకుండా ఏ ఇత్తడి గొలుసులతో నువ్వు బంధింపబడి ఉన్నావో, యేసు నామమున కట్లు ఆ గొలుసులు తెగగొట్టబడునుగాక. యేసు నామమున ఇత్తడి తలుపులు తెరుచుకొనుగాక. యేసు క్రీస్తు ఇచ్చిన ధైర్యముతో, యేసు క్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యముతో ఆ ఇత్తడి తలుపులను బద్దలుగొట్టుకుని మనం లోపలికి అవతలకు వెళ్ళుదముగాక. అగాధ ఇనప గడియలు విడగొడతాను. పేరు పెట్టి మనల్ని పిలిచాడండి. దేవునికి స్తోత్రం. అంధకార స్థలములో ఉన్న దేవునికి స్తోత్రం. ఇవాళ ఈ పేరును రాసి పెట్టుకోండి. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు రేచెల్ అని, మేము పేరు పెట్టి పిలుస్తున్నాడు పృథ్వీరాజ్ అని, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అభిలాష్ అని. ఇక్కడ ఉన్న వారందరినీ, ఇమానియేల్ గారని, మేరమ్మ గారని, వదినమ్మ గారని, రమాదేవ్ అని, ప్రతి ఒక్కరిని, విజయ్ కుమార్ గారని పేరు పెట్టి పిలిచి అంధకారములో ఉన్న
నిధులను రహస్య స్థలములలో ఉన్న ధనమును నీకిచ్చెదను. నీకు ఇస్తాను. చప్పట్లు కొట్టి మీరున్న చోట సంతోషంతో దేవుడి దినాన ప్రాకారాల్ని పడగొట్టే దేవుడు నీ ముందు నడుస్తూ, నీ కుడి హస్తాన్ని పట్టుకుని నడుస్తూ, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేస్తూ, ఇనుప గడియలను పగలగొడుతూ, నిన్ను పేరు పెట్టి పిలిచి అంధకారములో దాచబడిన నిధులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయంగా చూస్తే మన బుద్ధి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన తెలివితేటలు సరిపోదు. ఏమండి, ఆ దేవుడే గూఢార్థమైన సంగతులను 119వ కీర్తనలో ఉంటుంది. గూఢార్థమైన సంగతులు, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు మనకు బోధించినట్లుగా, ఎంఐ గ్రామంలో వారికి కన్నులు తెరిచినట్లుగా మన గుండెలలో ఉన్న మనోనేత్రమును తెరచి పరిశుద్ధ గ్రంథంలో గూఢార్థమైన నిధులన్నిటినీ తెరచి అందులో ఉన్న జుంటె తేనె దారుల కన్నా మధురమైన ఆ మాటలు మనకు తెలియజేస్తూ, మనల్ని కడుతూ, మనల్ని బలపరుస్తూ, మనలను ఆ 119వ కీర్తన 111వ వచనంలో చెప్పబడినట్లు ఆజ్ఞల మార్గమున పరిగెత్తునట్లు మన గుండెలను విశాలపరుస్తూ, చూసారా, ఆ అంధకారంలో ఉన్న నిధులు, ఆ రహస్య ధన నిధులు మనకిచ్చి మన గుండెల నిండా ఆయన వాక్యాన్ని ఉంచుకొని, మన గుండెల్లో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధతతో నింపి శుద్ధ జలమును మన మీద ఉంచి అన్యజనులు సహితం, మొన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, అన్యజనులు సహితం వీరి దేవుడే దేవుడని వారందరితో దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా నీ ద్వారా ఆయన మహిమ పొందునుగాక. ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ప్రాకారాలు ఉన్నాయో ఆ ప్రాకారాలను పడగొట్టే దేవుడి మధ్యన మన మధ్యన ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఏ ప్రాకారాలు ఉన్నాయో ఆ ప్రాకారాలను పడగొట్టువాడను. మనకు ముందుగా నడిచే దేవుడు. నువ్వు ఎటువంటి ప్రాకారాల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో. దేవుని యందు ప్రియమైన వారలారా, ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాడు మన పక్షాన. ఆయన మన ముందు నడుస్తాడు. ఇది పాత నిబంధన అనుకుంటున్నారా? సరే, కొత్త నిబంధనలో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. కొట్టు చప్పట్లు కొట్టి దేవునికి మహిమ. బయటికి నిన్ను విడిపించినప్పుడల్లా నీ ముందు ఆయనే నడుస్తాడు. ఇంకా ఆయన విశ్వసిద్దాం, తప్పే ఉంది. ఇంకా నువ్వు అధైర్యపడుతున్నావు అని అంటే నీ వల్లే దేవుని నామం దూషించబడుతుంది కదా. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుని ఇన్ని మాటలు మనకు చెప్తున్నాడు. ప్రాకారాలను పడగొట్టేవాడిని, నీ ముందుగా నడుస్తాను, తలుపులను మొదలు కొడతావు, నీకు నాయకుడు నేనే, నీకు రాజుని నేనే, నీ కుడి హస్తాన్ని పట్టుకుంటాను, నీ ముందున్న వాటిని సరళం చేస్తాను, ఇనుప గడిలు పగలగొడతాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను, అగాధ స్థలంలో నిధులు నీకు ఇస్తానని చెప్పి నీకు ముందుగా నేను నడుస్తానన్నా కానీ ఇంకా ఏంటి ప్రభువా, నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా, నన్ను బయటికి తీసుకురావా, ఈ కట్లు ఇంకెంతకాలం అని ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఆయన ఏమని ఫీల్ అవ్వాలి? ఏమండి, ₹1 నీకు తీసుకొచ్చి నీ ఎదురుగుండా పడేసిన తర్వాత కూడా ₹10 ఉంటే ఇస్తారా అని అడిగామనుకో, ఏమనుకుంటాడు అవతల వ్యక్తి? నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఏ మెంటల్ హాస్పిటల్లో ఉండాలని అనుకుంటాడు. అలాగే దేవుడు ఇంత మంచి ప్రాకారాలను పడగొట్టే దేవుడిగా మనకు ప్రత్యక్షం అవ్వగా ఇంకా మనం చింతిస్తున్నాము అని అంటే మనల్ని ఏమని పిలవాలి? మనము బయటికి తీసుకొచ్చినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు మనకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ఆయన ముందు నడుస్తూ ఉంటే సాతాను అక్కడ మనల్ని ముట్టలేడండి. సాతాను దరిదాపుల్లోకి రాలేడు. అసలు ఆయన ముఖ ప్రకాశాన్నే అపవాది చూడలేడు, ఆ వెలుగునే అపవాది చూడలేడు. వాడి చీకటి సంబంధి, మనము వెలుగు సంబంధులం. దేవునికి స్తోత్రం. మనకు మన దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన బలమిచ్చు దేవుడు, జ్ఞాన సంపద కలిగిన గొప్ప దేవుడు అండి. ఆయన పరాక్రమము కలిగిన సైన్యములకు అధిపతి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయము వలన. ఎవరి సహాయం వలన? మన ముందు నడుస్తున్న ప్రాకారములను పడగొట్టువాని సహాయము వలన సైన్యాన్ని జయించేస్తాం. దురాత్మ సమూహముల సైన్యం నజరేయుడైన యేసు నామమున మన ముందు నుండి తొలగిపోవునుగాక. ఆయన సహాయం చేస్తున్నాడండి.
మన శక్తి కాదు, మన బలం కాదు, మన ప్రార్థనలు కాదు, మన భక్తి జీవితం కాదు, మన ఉపవాసాలు కాదు. కేవలం ప్రాకారాలను పడగొట్టు ఆయన సహాయం వలన మనం సైన్యాన్ని జయిస్తాము. నా దేవుని సహాయం వలన నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ప్రాకారాలు దాడతాను. దేవునికి స్తోత్రం. ఆయన మనకు సహాయం చేస్తాడు. నీ ముందు ఎర్రకోట లాంటిది ఉన్నా, గేట్వే ఆఫ్ ఇండియా లాంటిది ఉన్నా, యేసురక్తం జయం మనల్ని దేవుడు దాటిస్తాడు. నువ్వు తీరా వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఆ గేట్ దాటి ఉంటావు, ఆ ప్రాకారాన్ని దాటేసి ఉంటావు. నువ్వు దేవునికి మహిమ. మనం అనుకుంటాం ఇది ఎలా దాటాలి, ఇది ఎలా దాటాలి, ఇది ఎలా దాటాలి అని నువ్వు ఆలోచిస్తుంటావు. ఈ లోపునే మన పక్షాన ఉన్న దేవుడు, మనకు కుడి హస్తమును పట్టుకున్న దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు అవతలకు నిన్ను దాటించేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు సమస్తాన్ని చూచుకునే దేవుడు. మనం చూసుకున్నాం. యెహోవా ఈరే. నీకు సమస్తం ఏమేం కావాలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు నీకు తినటానికి తిండిని, కావలసిన సమస్తాన్ని, భూమిని, ఆకాశాన్ని, వెలుతురుని, సూర్యుడిని, చంద్రుడిని, సముద్రపు జీవులను, జంతువులను అన్నింటినీ నీకు సమకూర్చి పెట్టిన దేవుడు. ఈ కష్టాల నుంచి నేను తప్పించలేడా? ఏమా ఈ కష్టాల నుంచి తప్పించలేడా? చెప్పండి. మనం రక్షణ కొరకే కదా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దీనత్వమును ధరించుకొని వచ్చిన, తను తాను తగ్గించుకొని వచ్చి గొర్రెపిల్ల అయిపోయిన దేవుడు మన దేవుడు. మనం సంతోషంగా ఉండాలనే కదా. మనం రకరకాల తంత్రాలు కల్పించుకుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి మనం ఒకవేళ ఉచ్చులో చిక్కిపోయాం. ఇప్పుడు గొర్రెపిల్ల తప్పిపోయింది. రూపాంత్ గారు చెప్పారు ఉపమానాల్లో. 99ని విడిచి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళాడు ఆయన. చిక్కిపోయింది కదా, వదిలే 99 ఉంది కదా, దాన్ని వదిలేద్దామని అనుకోలేదు ఆ గొర్రెల కాపరి. ఆ ప్రాకారం కలిగిన గొప్ప దేవుడే నువ్వు చిక్కుపోయావు. రకరకాల పరిస్థితులలో, ఆర్థిక పరిస్థితులలోనూ, రకరకాల సమస్యల్లోనూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు. దాని అర్థం నీ ఎదురుగుండానే దేవుడు ఉన్నాడని. దేవునికి స్తోత్రం. ఆ 99 ఆశీర్వదించబడిన వారందరిని విడిచిపెట్టి ఆ 99 మందిని పక్కన పెట్టి నీ దగ్గరికి వచ్చి నిన్ను చేతితో పట్టుకొని లాగుతున్నాడని అంటే దేవుడే నీ దగ్గరికి వచ్చి నీ పరిస్థితుల్లో కల్పించుకున్నాడు కదా. కాబట్టి మన ముందు ఎర్ర సముద్రం ఉన్నా, యోర్దాన్ నది ఉన్నా, మన ముందు ఎలాంటి అరణ్యం ఉన్నా దేవుడు ముందు నడుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన ఉన్నాడు. ఆయన స్తుతించంతే. దేవా నీకు స్తోత్రం, నా ముందు నడుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. దేవా నాయన నువ్వు రాజువయ్యా, నువ్వు నాయకుడువయ్యా, మా కొరకు నాయన నువ్వు ప్రాకారాలు పడగొట్టావయ్యా, మార్గాల్ని సరళం చేసావు తండ్రి. నన్ను పేరు పెట్టి పిలిచినోడా నీకు స్తోత్రం. కొంతమందికి అయితే పేరు పెట్టి పిలవడం కాదు, గౌరవప్రదమైన పిలుపు కూడా ఉండదు కొంతమందికి. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ప్రాణం ఇచ్చి అన్నీ ఇచ్చిన దేవుడు. ఏమండి, నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. స్నేహితులు కూడా ఇబ్బందులు పెడతారు. స్నేహితులు ఇబ్బంది పెట్టేబడి స్నేహితులు మన దగ్గర నుంచి ఏదన్నా అవసరతను కోరుకుని గాయం చేస్తారు. మన దేవుడు మాత్రం మన మంచి స్నేహితుడు మన కొరకు గాయపడిపోయి మనకు సమస్తాన్ని సమకూరుస్తున్న గొప్ప దేవుడు. ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. 65వ నామము ప్రాకారములను పడగొట్టువాడు. ప్రాకారములను పడగొట్టువాడు. స్తోత్రం చెప్దామండి. అందరం స్తోత్రం చెప్దాం. ప్రాకారాలు పడగొట్టే దేవుణ్ణి బట్టి మ్యూట్ తీసి అందరం స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 66వ నామము. 66వ నామం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండము కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపించాలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, మీకు సామర్థ్యం ఇచ్చే దేవుడు, సామర్థ్యమునిచ్చే గొప్ప దేవుడు. 66వ నామము. మన యేసయ్య దేవాలయంలో కూడా వృద్ధి కలుగజేసే దేవుడు ఆయనే, సామర్థ్యమును కలుగచేయు దేవుడు ఆయనే. మనం రక్షణ పొందాలి అని అంటే మనం పొందలేమండి. రక్షణ అనేది ఒక గొప్ప భాగ్యము. ఆ భాగ్యమును సంపాదించుకునే సామర్థ్యం, ఆయన ప్రాణం పోగొట్టుకుని మరణాన్ని గెలిచి లేచి మనల్ని రక్షించి మనకు భాగ్యం ఇచ్చాడు ఆయన. దాన్ని మించిన భాగ్యమే లేదు. దేవునికి స్తోత్రం.
ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఏమండి, ఎవరి పేరు వారు పెట్టుకుంటే మన భాగ్యం ఎంత గొప్పదండి. భాగ్యవంతులు బోళ్ళంత మంది ఉన్నారు. వారు మరణించిన తరువాత ఆ 6 అడుగుల స్థలంలో పట్టాలా, కుళ్ళు పెట్టాలా, సమస్తం అయిపోవాలి, ఇక అయిపోవాలంతే. ఏ భాగ్యం వారి వెంట వెళ్ళదు. కానీ మన భాగ్యం అలా కాదు. మనం కనుమూసిన వెంటనే మన భాగ్యం స్టార్ట్ అవుద్ది. రాకెట్లు చూసారా, ఒక రాకెట్ ఒకటి తర్వాత ఇంకోటి బ్లాస్ట్ అయితే అది పైకి వెళ్తున్నట్టు మన రక్షణ అనే భాగ్యం పరలోకం దాకా తీసుకెళ్తుంది. ఆ సామర్థ్యమును ఆయన మనకు కలుగజేశాడు. సామర్థ్యమును, భాగ్యము కలుగజేసేటకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు. ఈ సామర్థ్యం దేవుని సేవకుల దగ్గర చూసుకుంటే, ఏ దేవుని సేవకుడైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళు చూడండి, వారు ముందు సామర్థ్యం లేని వాళ్ళే. మోషే గారు ఐగుప్తు సకల విద్యలందు ప్రవీణుడే. 40 సంవత్సరాలు తర్వాత అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి, ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు ఆయనతో మాట్లాడి, మోషే, నువ్వు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలను బయటికి తీసుకురావడానికి ఫరో ఎదుట నిలబడాలి అని అంటే ఏం మాట్లాడాడు? నాకు మాట్లాడడం చేత కాదు, నాకు నోటి మాంద్యం ఉంది, నాకు అంత లేదు, మా అన్నయ్య అయితే బాగా మాట్లాడతాడు, మా అన్నయ్యని పంపించు, లేకపోతే ఇంకోటి ఎవరినన్నా పంపించు, నా వల్ల కాదు, నేను వెళ్తే ఆ ఫరో నన్ను అరెస్ట్ చేసేస్తాడు, లేకపోతే చంపేస్తాడు, నేను ఎందుకంటే ఐగుప్తుని చంపేశాను, ఇలాంటి నిస్సహాయమైన మాటలన్నీ మాట్లాడుకొచ్చాడు. ఏమండి, అయినా కానీ దేవుడు ఆయనకు సామర్థ్యం ఇచ్చి ఫరో ఎదుట నిలబెట్టి ఆ ఐగుప్తీయుల నుండి ఆ 30 లక్షల మంది ఇజ్రాయేలీలను బయటికి నడిపించి అంతం వరకు, కనాను దేశం చివరి వరకు నడిపించిన మంచి నాయకుడు మోషే. ఎవరిచ్చారు ఆ సామర్థ్యం? దేవుడి వలనే, దేవుని వలననే సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆ యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఆ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఎప్పుడు దాకా తోడుగా ఉంటాడు? మన మరణము వరకు, ఆయన రాకడ పర్యంతం, మన ఆఖరి శ్వాస వరకు మనకు తోడుగా ఉండే గొప్ప దేవుడు ఆయన. ఆయన మనకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే గిడ్యోను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. వారు ఆ శత్రువులకు భయపడిపోయి గానుగలో ఆయన గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటే యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమై ఆయనతో అన్నమాట, మహాబలాఢ్యుడా, పరాక్రమం కలిగిన వాడా అని చెప్పిన మాటకు గిద్యోను అంటాడు, నాకు పరాక్రమం ఏంటి, నేను ఇక్కడ జడుతా ఇక్కడ గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాను, నన్ను పరాక్రమం కలిగిన వాడు అంటావు. ఎవరైనా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళినా నోటి మాంద్యం కలిగిన వాడిని ఈ రకరకాల మాటలే మాట్లాడతారు. కానీ వారికి సామర్థ్యం ఇచ్చి 30,000 మందిని వెనకేసుకెళ్ళాడు గిద్యోను గారు యుద్ధానికి. 30,000 మంది అక్కర్లేదు, 300 మంది చాలని 300 మందితో శత్రువును జయించి గిద్యోనును న్యాయాధిపతిగా నిలబెట్టిన గొప్ప దేవుడు, సామర్థ్యం ఇచ్చిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు అనుకుంటున్నావు? ఈ సమస్యలన్నింటిలో నుంచి బయటికి రావడానికి నాకు సామర్థ్యం సరిపోదు, లేకపోతే ఈ చదువులో నేను బయటికి రావడానికి సామర్థ్యం సరిపోదు, ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి సామర్థ్యం సరిపోదని అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మోషేకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు, గిడ్యోనుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడు. ఇక ఇర్మియా గారైతే చెప్పక్కర్లేదండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడు, వెళ్ళు బాబు, ప్రవక్తగా నువ్వు ఉండు అని ఇర్మియాతో అంటే, ఇర్మియా గారు అంటున్నారు, చిత్తగించు ప్రభువా, నేను బాలుడిని, నేను చిన్నోడినయ్యా అని చెప్తున్నాడు. మాట్లాడుటకు శక్తి చాలదు అని యెహోవా నాతో 7వ వచనంలో ఉంటుంది, యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడిని అనొద్దు, పోవలెను, చెప్పవలెను, వారికి భయపడొద్దు. దేవునికి స్తోత్రం. నిన్ను విడిపించడానికి నేను తోడుగా ఉన్నాను కదా ఇర్మియా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు బాలుడిని అనొద్దు, నీకు సామర్థ్యం కలుగ చేయువాడు నా కిందకి వెళ్తే ఉంటుంది, పెళ్ళగించుటకు పడద్రోయుటకు నంచి ఉన్నాను, పెళ్ళగించడానికి, తిరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి,
కట్టుటకు నాటుటకు నేను నీ దినమున దేవుని నీకు సామర్థ్యం రాజ్యాల ఇచ్చేస్తున్నాను. మీద నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ. మాకు సామర్థ్యం లేదని అనుకుంటున్నారా? మాకు చేత కాదు, ఇది మా వల్ల కాదు అని అనుకుంటున్నారా? మేము ఈ గొయ్య, ఈ లోయ, ఈ సమస్య దాటలేమని అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్నాడు, పెళ్ళగించడానికి, పడగొట్టడానికి, విడగొట్టడానికి, నాశనం చేయడానికి, కట్టడానికి, నాటడానికి జనముల మీద రాజుగా నియమించేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అండి ఇది. నేను సేవకు రాకముందు ఏంటి ప్రభువా నా పరిస్థితి అంటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. పడగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఈ వాగ్దానం మనందరిది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల గురించి బైబిల్లో ఏం రాసిందండి? వాళ్ళకి ఏమైనా సామర్థ్యం ఉందా? వాళ్ళు విద్య లేని పామరులు కదా, మన ముందే తిరిగారు కదా అని అన్నారు ఆ పరిసయ్యులు, శాస్త్రులు. ఈ 12 మందిలో కాస్త కోస్త చదువుకున్నవాడు ఇస్కరియోతు యోధ. ఆయన కొద్దిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆ కోర్సులో కొద్దిగా కాస్తంత జ్ఞానం సంపాదించుకున్నవాడట. 12 మందిలో ఈయన ఇస్కరియోతు యోధాయే కొద్దిగా జ్ఞానం కలిగినోడు. ఇక మిగతా వాళ్ళందరూ జాలరులే, చేపలు పట్టుకునేవాళ్ళే. వాళ్ళు వెళ్తూ ఉంటే భూమి తలకిందులు చేయవారు వచ్చారని అంటారు. పేతురు గారు వెళ్తూ ఉంటే వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పడుకోబెడితే ఆయన నీడపడి వారి స్వస్థత. యోహాను గారు, పేతురు గారు వెళ్తూ ఉంటే మా దగ్గర ఆ వెండి బంగారం లేవు కానీ యేసు నామమున లే అంటే ఆ కుంటివాడు లేచే శృంగారం అనే దేవాలయంలోకి స్తుతించుకుంటూ పరిగెట్టాడు. ఏమండి, వారు తలకిందులు చేసేశారు యేసయ్య నామాన్ని పట్టుకుని. వారికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? సౌలు గారు. ఆయన రుమాలు ముట్టుకుంటే చచ్చిపోయిన పైకి లేచిపోయాడట. ఏమండి, ఎవరిచ్చారు సామర్థ్యం? దేవుడిచ్చిన సామర్థ్యమే. మనం దేవుణ్ణి నమ్మితే సరిపోతుందండి. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అసాధ్యమైనది లేదు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకుంటే సరిపోద్ది. ఎందుకంటే నీకు సామర్థ్యం ఆయన ఇస్తాడు. పెద్ద ఆయిల్ ట్యాంకరే మన దగ్గర ఉండగా మనం ఇంకా ఎంటీ, నా బండిలో ఆయిల్ లేదు, లేకపోతే నేను పెట్రోల్ బంక్ నాకు తోసుకెళ్ళాలి అనుకుంటున్నామంటే ఇంకేమనాలా? గొప్ప సామర్థ్యం ఇచ్చే సంపదల గనే మన పక్కన ఉండగా ఆయన నమ్ముకుంటే సరిపోద్ది కదండి. ఆయన హత్తుకుంటే సరిపోద్ది కదా. 4 రోజులు అయిపోయింది లాజరు గారు చచ్చిపోయి. ఆ సామర్థ్యం ఇచ్చే దేవుడు, సామర్థ్యం కలిగిన వాడు వచ్చాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నా కానీ, మార్తమ్మ గారు రకరకాల మాటలు మాట్లాడినా కానీ లాజరు లేచే సామర్థ్యాన్ని లాజరుకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నోటి వాక్కు పడిపోయిన వారిని లేవనెత్తేసిందంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నారు. నెహెమ్యా ఏమాత్రం అండి, రాజుగారి దగ్గర కప్పందిచ్చేవాడు. సేనాధిపతి కాదు, ప్రధానమంత్రి కాదు, కప్పందిచ్చేవాడు. ఏమండి, ఆయనకి ఏముంటుంది సామర్థ్యం? ఆయన వెళ్ళిపోయి యెరూషలేము గోడ కట్టడానికి వెళ్ళి అది రాజుగారు ఇచ్చిన మొత్తానికి ఆ డబ్బులను బట్టి, అధికారాన్ని బట్టి సామర్థ్యం లేనివాడు 52 రోజుల్లో గోడని కట్టి అవతల పారేశారంతే. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ అది రికార్డే. సామర్థ్యం లేనివాడు నెహెమ్యా. దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. నువ్వు సామర్థ్యం లేనివాడిని, సామర్థ్యం లేనిదాన్ని అనుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, ప్రాకారాలను పడగొట్టే దేవుడు మన ముందు నడుస్తుండనట్టు మనకు సామర్థ్యమునిచ్చేవాడు కూడా మన పక్షాన ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మొదటే చెప్పాను కదండి, మారు మనసు పొందుట మన వల్ల కాదు, అది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. మనం చదువుకున్న వాక్యంలో కూడా ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 8:18 భాగ్యమును సంపాదించుకొనుటకై సామర్థ్యం ఇచ్చువాడను ఆయనే మనకు సామర్థ్యం ఇస్తాడు. సామర్థ్యం ఇచ్చేవాడు పక్కన పెట్టేసేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళామని అంటే నువ్వు క్రీస్తు విరోధివే కదా. ఏంటి పాస్టర్ గారు అంత మాట అనేసరంటే మరి కరెక్టే కదా. నేను నీకు అన్ని ప్రాకారాలను పడగొడతాను, సామర్థ్యాన్ని ఇస్తాను, చూచుకుంటాను, నేను చిరంజీవిని, నేను నీకు సైన్యములకు అధిపతిగా ఉంటాను అని అంటే ఇంకా మీరు వద్దులేండి మేము పక్క వెళ్తామంటే నువ్వు అపోజిషన్ పార్టీయే కదా. నువ్వు ఒక రకంగా అపవాది పార్టీ. నువ్వు భయపడుతున్నావంటే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండమ్మా. మనం భయపడుతున్నాము అని అంటే మన శత్రువు దండులో మనం ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ధైర్యాన్ని ఇస్తానని, నీ ముందు నడుస్తానని ప్రమాణం చేసి నువ్వు వారి తలుపులు బద్దలు కొట్టి అంధకారంలో ఉన్న నిధులు నువ్వు తీసుకుంటానని, సామర్థ్యం ఇస్తానని దేవుడు
ప్రమాణం చేసి నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తాను, ఎత్తడి తలుపులను పడగొడతావని దేవుడు నీకు ప్రమాణం చేస్తే అది కాదనుకుని మాకు వద్దులేండి అనుకుని ఆ మోచేతి నీళ్ళు తాగడానికి, లేకపోతే ఆ పాపంలోనికి నువ్వు వెళ్తున్నావంటే నువ్వు క్రీస్తు విరోధివి కాదా? ఒకసారి ఆలోచిద్దాం. భయపడొద్దు. 40వ కీర్తన రేచలమ్మ గారి ఇంటి దగ్గర మాట్లాడుకున్నాం. 40వ కీర్తన 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నీ మొర ఆలకించేవాడు ఉన్నాడు. ఆయనకి చెప్పుకోవాలి కానీ వినకుండా అటు ఇటు తెలియదు. ఆడు తిరిగిపోతూ. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకడు కనపడ్డాడు నాకు. ఆ తిరిగేవాడికి ఒకటేంటి 100 మంది కనపడతారు. అందులో నువ్వు నేను కూడా ఉంటాం. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, ఆ కంచెలో ఆ ప్రాకారంలో మనం ఉందాం. దేవుని ప్రాకారంలో మనం ఉందాం. దేవునికి స్తోత్రం. ఆయన మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని నిట్టూర్పులైనా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. 65వ పేరు 65వ నామం 65 ప్రాకారములను పడగొట్టు దేవుడు. 66 సామర్థ్యము కలుగజేసే దేవుడు. ఆ సామర్థ్యం కలుగజేసే దేవునికి నోరు తెరిచి నోరారా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు మ్యూట్ తీసి ప్రతి ఒక్కరు స్తోత్రం 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 స్తోత్రం.